పేపరు ఆ స్థాయికి పత్రికలు దిగజారితే ఏంటి? రైట్ సార్. ఇక ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మోదీని కలవడానికి వెళ్ళిన క్రమంలో కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కామెంట్ చేశారు సార్. భారతీయ జనతా పార్టీకి ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు పెడుతూ ఉన్నాయి. సో కేంద్రంపై ఇసుక అక్రమ దందా అలాగే మద్యం వ్యాపారంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలికి కేంద్ర విచారణ సంస్థలు రావడం లేదు. అది కేవీపీ కామెంట్. ముడుపులు రావడానికి ఇసుక మట్టి ఇదారనే వచ్చే డబ్బులతో బతికే పొజిషన్లో బీజేపీ ఉంటుందా అండి? బీజేపీకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మద్దతు ఉంది. అదానీలు, అంబానీలు, బడా కార్పొరేట్ సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమే. ఆ మాటకొస్తే దేశంలో ఎవడు అధికారం ఉంటే వాడికి అనుకూలమే. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కృష్ణా తీరానంత ఇసుక తీసి అది కొంత పడకపోదామని మోడీ, అమిత్ షా అనుకుంటారని అనుకోను. ఇసుక మట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ముడుపులు ఇచ్చాడా లేదా అది కేవీపీకి ఉన్నంత సోర్సెస్ నాకు లేవు కనుక నేను చెప్పలేను. సో ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వార్తలు మనం చూస్తుంటాం. కేసీఆర్ పలానా వాళ్ళకు సహకరించాడు, డబ్బులు పంపించాడు, ఇంకో పలానా వాళ్ళకి కర్ణాటక నుంచి డబ్బులు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్కి వచ్చాయి, జగన్ నుంచి ఇప్పుడు ముడుపులు బీజేపీకి వచ్చాయి. సో ఇది ఇలాగే జరిగింది అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఏం లేవు. అది కేవీపీకి ఉన్న సోర్సెస్ నాకు లేవు. కానీ రాజకీయాలు ఇలా జరుగుతాయని మాత్రం చెప్పగలను. ఎందుకంటే డబ్బులు లేకుంటే ఓటర్లకు ఒక్కొక్కరికి 3,000, 2,000, 4,000 ఎక్కడికి వెళ్ళిస్తాను, ఏడుకి వెళ్ళిస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఇలా ముడుపుల ప్రవాహాలు ఉంటాయన్నది నిజం. కానీ ఇలాగే ఉందా? జగన్మోహన్ రెడ్డి నుంచి ఇసుక, మట్టి, మద్యం నుంచి వచ్చిన డబ్బంతా మోడీకి వెళ్ళిందా, అందులో వాటా వెళ్ళిందా? అలాంటి కామెంట్స్ నేను చేయలేను. ఎందుకంటే అది నాకు సోర్సెస్ లేవు, నేను పొలిటీషియన్ కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు మాత్రం అడుగు ముందుకెళ్ళలేదు. దట్స్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెట్, కామెంట్ ఈజ్ ఫ్రీ అని జర్నలిజంలో ఒక ప్రాథమిక సూత్రం రవిశంకర్ గారు. అందువల్ల ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెట్, ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్. 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు, అది ఫ్యాక్ట్. కానీ మోడీని వ్యతిరేకించిన కేజ్రీవాల్ పైన కేసు, మనీష్ సిసోడియా పైన కేసు, హేమంత్ సోరెన్ పైన కేసు, సో చిదంబరం పైన కేసు, ఎంతమంది పైన కేసులు ఎంత వేగంగా ముందుకు పోయి చూశాం కదా. అందువల్ల అది ఆ ఫ్యాక్ట్కు ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారిది. ముడుపుల ఇంటర్ప్రిటేషన్ కేవీపీ ఇవ్వచ్చు, పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ నాలాంటి ఇవ్వచ్చు. బట్ రియాలిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నమాట నిజం. ఈ సన్నిహిత సంబంధాలు బీజేపీ జాతీయ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంపూర్ణంగా అండదండలు ఇస్తున్నమాట నిజం. ఇది తెలుగుదేశం కార్యకర్తలు, శ్రేణులు కూడా అంగీకరిస్తారు, అనుమానిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన పొత్తుకు సిద్ధపడుతున్నాడు. మీరు జగన్తో స్నేహం ఉంటే ఉండనియండి, నాతో కూడా పొత్తు పెట్టుకోండి అని. అంటే వైసీపీతో స్నేహం ఉంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోండి, దాని దీనికి ఏంటి ఇబ్బంది అని, నాకు లేని ఇబ్బంది మీకెందుకు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా కనబడుతుంది. అందువల్ల బీజేపీ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో స్నేహం నడుస్తుంది, టీడీపీతో పొత్తు ఉంటుంది. అందుకే కదా మీకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్లియర్గా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రశంసిస్తూ కేంద్రం మాకు అండదండలు ఇచ్చిందని ఓపెన్గా చెప్పారు కదా. సో ఒకవైపు ఏమో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ పురవీధుల్లో రోడ్డెక్కి పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం బ్రహ్మాండంగా సహకరించిందని చెప్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది రాజకీయంగా? అందువల్ల అందరికీ తెలిసిన వ్యవహారమే ఇది. అందువల్ల ముడుపులు వచ్చాయా లేదా తెలియదు, కానీ రాజకీయపరమైన ముడి మాత్రం ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను. రైట్ సార్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు